హాయ్ ఎవ్రీవన్, నేను మీ సురేష్ సర్వేపల్లి. ప్రస్తుతమైతే నేను ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నా 12వ జ్యోతిర్లింగం అయినటువంటి కేదార్నాథ్ దర్శనానికి వెళుతున్నాను. నా 7 ఏళ్ళ కల భారతదేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు దర్శించాలని, ఆ కళ ఈ చివరి జ్యోతిర్లింగం కేదారేశ్వరుని దర్శించడం వల్ల నేను నమ్మిన ఆ పరమేశ్వరుడు ఉన్నాడని నాకు రుజువయింది. 12 జ్యోతిర్లింగాల్లో కల్లా అతి కష్టమైన జ్యోతిర్లింగం ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడికి చేరాలంటే కాలినడకన లేదా గుర్రం ద్వారా లేదా హెలికాప్టర్ ద్వారా ఈ గుడికి చేరవచ్చు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం మహాభారత యుద్ధంలో విజయం సాధించిన తరువాత పాండవులు తమ తప్పులను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివుడిని దర్శించుకోవాలనుకున్నారు. పాండవులు శివుడిని వెతుకుతూ వెళ్ళినప్పుడు శివుడు ఎద్దు రూపంలో కేదారేశ్వర భూమిలో అదృశ్యమయ్యాడు. శివుడు అదృశ్యమైన ఈ ప్రదేశంలో పాండవులు ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం అతి పురాతనమైనది మరియు దీనిని ఆదిశంకరాచార్యులు పునరుద్ధరించారని నమ్ముతున్నారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3583 మీటర్ల ఎత్తులో మందాకిని నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం శీతాకాల సమయంలో 6 నెలలు మూతవేయబడుతుంది. ప్రస్తుతం అయితే ఈ ప్రదేశంలో మంచు కురుస్తుంది. -18 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో నేను 12 జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేసుకున్నాను.